మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, నీ దాసుని యొక్క మదిలో నీవిచ్చిన ఆవేదనను తండ్రి యొక్క పెనుమంట్ర గ్రామంలో నీ బాధను తీర్చే వారెవరని ఆలోచనాత్మకమైన క్రైస్తవ మహాసభలలో మొదటి దినాన్ని ఎంతో విజయకరంగా మీరు జరిగించారు. ఈ రెండవ దినము కూడా ఆయా చోట్ల నుండి నీ పిల్లలైన వారిని ఈ స్థలానికి తోడుకుని వచ్చి ఉన్నాం. మొదటి పలుకులుగా నీ మాటలు చెప్పడానికి దీనుడిగా నీ నిలబడి ఉండగా నీ పిల్లలకు అవసరమైన కొద్ది మాటలు మీరు తెలియజేసి వారి మనసులలో ఇక మాటలు ఫదిలింప చేయమని కోరుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యములన్నింటిలో మీరు సహాయం దయచేసినందుకు వందనాలు. కేవలం నీ నామానికి మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాద దీవుని మేలుకరంగా జరిగించమని మరొకసారి ప్రభా నీ మాటలు చెప్తున్న నాకు వినిచిన పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని మీరు అనుగ్రహించి నీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి మా జీవితాలను నీ వాక్యం చేత సరి చేసుకున్నట్టుకు సహాయం దయచేయమని క్రీస్తు నామముని ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ మొదటి వాక్యోపదేశముగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఈ భూలోకాన్ని విడిచి వెళ్లే ముందు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని కొద్దిసేపు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరూ చనిపోయే ముందు, బిఫోర్ డెత్ అండి, చనిపోయిన తర్వాత కాదు, చనిపోయే ముందుగా కంపల్సరిగా తెలుసుకోవలసిన ఒక విషయాన్ని దేవుని వాక్యాన్ని నుంచి ఈరోజు కొద్దిసేపు చాలా త్వరగా నేను చెప్తాను. ఎందుకంటే దేవుని యొక్క దాసులు అన్నయ్య గారు సిద్ధపడి ఉన్నారు కనుక జాగ్రత్తగా మీ మనస్సులను ఈ చెప్పబోతున్న మాటలను జాగ్రత్తగా ఆలోచించాలని మరొకసారి మీ అందరికీ ప్రభుపేట మనం చేస్తున్నాం. ఏంటయ్యా ఆ ప్రాముఖ్యమైన సంగతి అని ఆలోచిస్తే, దేవుడు కలిగించిన సృష్టిలో ప్రాముఖ్యమైన 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలండి? 3 లోకాలు. దాంట్లో మనం ఉండేది ఒక లోకం, దాన్నే భూలోకం అన్నారు. ఏ లోకం? భూలోకం. ఇక్కడ ఉన్నాం కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులు అన్నీ మనకు తెలుసు. ఈ రోజండి నిన్నటికంటే బాగా ఎండండి అంటున్నారు, మొన్నండి బాగా గాలండి, వాతావరణం వర్షం అండి ఏదో అంటున్నారు, మొన్నండి వ్యాధితో ఒక ఆయన చనిపోయాడండి, ప్రమాదంతో ఇలా చనిపోయాడండి, ఈ రోగంతో చనిపోయాడండి అని భూలోకంలో బ్రతుకుచున్న మనం ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, ఇక్కడున్న స్థితిగతులు మనకి ఎరికినే తెలుసును. ఈ భూలోక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక పక్కనేమో ఆనందం, ఒక పక్కనేమో సంతోషం. అప్పుడే పెళ్ళికి వెళ్ళాలి, తర్వాత దినానికి వెళ్ళాలట ఎవరు? సేవకులుగా. ఈ భూమి మీద కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే సుఖ దుఃఖాలు కలుసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అందుకే జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్నాడు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి నుండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం ఈ భూలోకంలో బ్రతుకుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటున్నాడంటే, ఆయన ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదని. ఆ మాట చూడండి ఎలాగా ఉన్నది. ఒకటి ప్లస్ అయితే మరొకటి మైనస్, ఆపోజిట్ కార్యక్రమంలో చూడండి. చదువుతా ఒకసారి మరలా. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడింది, పెరిగివేయుటకు, చంపటానికి బాగు చేయుటకు, పడగొట్టడానికి కట్టడానికి. అంటే ఇవన్నీ మీరు చదువుకుంటూ 8వ వచనం వరకు వెళితే ఎలా ఉన్నదంటే అక్కడ పరిస్థితి జీవితము మరణం, సుఖము దుఃఖం, ఆనందం ఏంటి బాధ. అంటే భూలోకంలో బ్రతుకుతున్న ఈ పరిస్థితులు, భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కఠినంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, బాధ ఉంది, ఆనందం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, సుఖ దుఃఖాలు కలుసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కనుక ఈ భూమి మీద పరిస్థితులు మరలా ప్రభువారిని కూడా అడిగితే ఎలా ఉన్నాయి అంటే, మార్కు సువార్త ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి చెబుతూ 13వ అధ్యాయము 7-8 వచనాలు, మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వినినప్పుడు
కలవరపడకండి. అదిగో జరగవలసిన పరిస్థితులు అంటే భూమి మీద యుద్ధాలు ఉన్నాయి. 8వ వచనం, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యాలు లేచును, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. 12వ వచనం, ఒకరిని ఒకరు చంపుకుంటారు, హత్యలు, మోసాలు. అంటే భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొద్దిసేపులోని ఆనందం, మరొక కొద్దిసేపులో దుఃఖం. ఈ భూలోకంలో ఉన్న స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి మీరు ఆలోచించాలని మరిలా చెప్తున్నా. అంటే ఆనందము కంటిన్యూగా ఉండలేదు, దుఃఖము కంటిన్యూగా ఉండలేదు, వ్యాధులు కంటిన్యూగా ఉండవు, ఆరోగ్యము కంటిన్యూగా ఉండదు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మిక్స్డ్ జ్యూస్లా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? మిక్స్డ్ జ్యూస్ తెలుసా? అది తెలియదేమో, మిక్స్డ్ బిర్యానీ తెలిసేమో అందరికీ. ఈ మధ్యన బాగా ఎక్కువ ఉంది. ఈ భూలోక పరిస్థితులన్నీ అండి బైబిల్లో ఒక వాక్యంలో మనం చూస్తుంటే ఒక పక్కన సంతోషం, ఒక పక్కన తెగుళ్ళు, ఒక పక్కన భయానక పరిస్థితులు, ఇవన్నీ ఈ భూలోకంలో ఉన్నాయి. ఈ భూలోకంలో మనం కొద్ది కాలం బ్రతుకుతున్నాం. అయితే ఈ కొద్ది కాలం బ్రతికే మనము మాకు 2 లోకాల గురించి కంపల్సరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు, ఈ భూమి మీద ఉన్న స్థితిగతులు మనకు చూస్తున్నాము, ప్రతిరోజు అనుభవిస్తున్నాం. ఈ ఎండలు ఏంటంటే బాబు ఇంత భయంకరంగా ఉన్నాయి, అమ్మో ఎప్పుడు లేవు మా చిన్నతనం నుంచి ఎండలు అంటున్నారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది, బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ 2 లోకాల గురించి ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే, ఆ 2 లోకాల గురించి మనం ఎందుకు ఆలోచించాలంటే, ఈ భూలోకంలో బ్రతికే మనం ఏదో ఒక రోజు చనిపోతాం. అంటే ఎవరైనా నేను చావనండి, నేను ఎక్కడే ఉంటానండి చేయవరత్తండి ఎవరైనా? నేను చచ్చిపోనండి, నేను ఎక్కడే ఉంటానండి, ఈ భూలోకంలో ఉంటానండి, నేను పర్మనెంట్గా అడ్రస్ తెచ్చేసుకుని పర్మనెంట్గా నేను బ్రతకే లైసెన్స్ తెచ్చేసుకున్నానండి ఎవరు ఉన్నారండి? భూములకి తెచ్చుకుంటారు అండి, ఇల్లు కట్టుకుంటాక నేను పర్మిషన్ తెచ్చేసుకున్నానండి, నాకు ఇంకెవరికి ఆటంకాలు లేవండి, నన్ను ఎవరు ఆపరండి అంటారు. నేనే భూమి మీద పర్మనెంట్గా బతికేయడానికి ఆర్డర్ తెచ్చేసుకున్నాను, ఇక్కడే బతుకుతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? నోబడి. ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఎందుకంటే అది లేఖనం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఏవైనా అందరూ కూడా చనిపోవాలి. మరి చనిపోవాలని అందరూ తెలుసు కదా, మరి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించలేదండి. చచ్చిపోయిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారా? అమ్మో చాలా ప్రమాదం. మేము ఆలోచించలేదని చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మేము ఆలోచించలేదు అని ఒక్కవేళ మీరు నిర్లక్ష్యం చేస్తానండి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆ 2 లోకాలు ఉన్న స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉంటాయో వాక్యం నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే భూమి మీద బ్రతికే వారు కంపల్సరిగా తెలుసుకోవాలి. మీకు బాగా తెలుసు, ఒక ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ ఉద్యోగంలో ఉన్న డ్యూటీలు ఎలా ఉంటాయో తెలుసుకుని వెళ్ళాలి. తెలుసుకోకుండా వెళ్తే వీళ్ళు మరి మైండ్కి మరి అది సరిగ్గా మరి సూట్ కాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అందుకనే ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, పోలీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ తెలుసుకుని ఉద్యోగానికి వెళ్ళాలి. ఒక టీచర్కి వెళ్ళాడు, దాని పరిస్థితులు తెలుసుకుని వెళ్ళాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవులుగా చనిపోతాము అని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి చనిపోతే ఎక్కడ పరిస్థితి? ఎక్కడికి వెళ్తాం? ఏ లోకం వెళ్తాం? అక్కడ ఎలా ఉంది? ఒకసారి ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా పరలోకం. ఏంటండి పరలోకం? పరలోకం అంటే దేవుడుండే లోకం. ఎవరండి? ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం త్వరగా 2వ అధ్యాయము 28వ వచనం. పరలోకం దేవుడుండే లోకం, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. సరిపోద్దామా ఆ మాట? దేవుడు అక్కడ ఎవరున్నారండి? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన ఎవరు? తండ్రి.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 9. ఆయన ఎవరు? ఆ తండ్రి, ఆ దేవుడు ఎవరు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ఇన్ని యేసుప్రభు వారు 6వ అధ్యాయం 9. కాబట్టి చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఇందాక దేవుడు ఒక్కడు పరలోకములు ఉన్నాడు అన్నారు. ఇంతకు ఎవరయ్యా దేవుడు అంటే ఇక్కడ అంటున్నారు ప్రభువారు, ఆయన ఎవరో కాదు, మన తండ్రి. ఎవరినైనా పరలోకమందున్న మన తండ్రి అండి, మన దేవుడు. దేవుడు అని అన్నారు ఇక్కడ. ఆ దేవుడు అంటే కొంచెం దూరంగా ఉంటుంది డెస్టినేషన్, కానీ అంత ఆ దేవుడానికి ఒక హోదా, ఆ హోదా ఆ దేవుడని ఎవరో కాదని మన తండ్రి అయినా గనుక మన తండ్రి అనే దేవుడు పరలోకములు ఉన్నాడు. ఎలా ఉన్నాడా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే యెషయా గ్రంథంలో నేను చెప్తున్న ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకము, ఆ పరలోకములో తండ్రి అనే దేవుడు అక్కడున్న పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదవాలి. అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచుల దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్క మొఖము కప్పుకుంటూ, 2తో కాళ్ళు కప్పుకుంటూ 2 ఎగురుతున్నారు. ఎగురుతూ ఏమంటున్నారంటే అక్కడ, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ ప్రతిగానములు చేస్తుంటే ఆ పరలోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది తెలుసా? వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచుండెను. అంటే పరలోకములో తండ్రి అనే దేవుడు ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉంటే కోట్ల దేవదూతలు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అంటూ ప్రతిగానములతో ఏం చేస్తున్నా తెలుసా? స్తుతిస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో అదే మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మీరు చూస్తే వెంటనే నేను ఆత్మ 2వ వచనం నుండి 4:2 అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు చాలా ఉన్నతముగా ఉన్నాడు, చాలా ధవళముగా ఉన్నాడు, చాలా గొప్పవాడుగా ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అనేకులైన దేవదూతలు ఏం చేస్తుందో తెలుసండి? అక్కడ స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునుగా. కానీ ఏం చేస్తున్నాయి తెలిసిందా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి, ఆయన నామాన్ని ఘనపరచుచున్నాయి. అంటే పరలోకం అనేది చాలా ఉన్నతమైన పరిస్థితుల మధ్య చాలా గొప్పగా కనిపిస్తుంది. ఆ పరలోకంలో దేవాది దేవుడు ఉన్నాడు, ఆ ధవల సింహాసనం మీద ఉన్నాడు. కోట్ల దేవదూతలతో ఆయన ఆరాధింపబడుచున్నాడు, పూజింపబడుచున్నాడు. ఇంకా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసండి? అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం అక్కడ ఏముండదు అంటున్నాడు తెలిసింది? అక్కడ వారికి ఇక మీదట ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను, వడగాలికి కూడా చచ్చిపోతున్నారు రోజుకి చాలా మంది ముసలు పాపం వడదెబ్బకి. అక్కడ ఏముండదు అంటే వడదెబ్బ ఉండదు, ఆకలి ఉండదు. ఇక్కడ ఆకలి దాహం నీళ్ళోగా పెట్టేస్తున్నారు, రాగానే నీళ్ళు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. ఓ దాహం ఇక్కడ, ఆకలి ఇక్కడ, వడదెబ్బ గాలి దెబ్బ, ఎన్నో దెబ్బలు ఇక్కడ. కానీ అక్కడ అంటండి ఆకలి లేదు, దాహం లేదు, సూర్యుని ఎండ లేదు, ఏ వడగాలి లేదు. ఎక్కడిది? పరలోకం, దేవుడుండే లోకం, ఉన్నతమైన లోకం. ఇంకా ఆ లోకంలో ఇంకా ఏముండదు అంటున్నాడు తెలుసండి? 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనం కూడా మీరు చూడగలిగితే, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏముండదు అంటండి?
ఇక్కడ రోజు మరణాలే. 5లో చచ్చిపోయాడండి, 5లో చచ్చిపోయాడండి, అలా చచ్చిపోయాడండి, ఇలా చచ్చిపోయాడండి, మరణం. కానీ అక్కడ ఏముండదు తెలుసా? చావు, చచ్చిపోతాడనే పరిస్థితి లేదు. మరణము ఇక ఉండదు. దుఃఖం, ఏడుపు, వేదన ఉండదు. సరిపోద్ది తల్లి. అక్కడ ఏమి లేదంటాడు తెలుసా? మరణం లేదు, అక్కడ ఏడుపు లేదు, వేదన లేదు. ఏ లోకం అండి అది? పరలోకం. ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకా చక్కగా వివరిస్తారండి. సువర్ణ వీధులు. ఏ వీధులు అంటే? సువర్ణ వీధులు అంటే బంగారు వీధులు. ఇక్కడ బంగారం మీద నెత్తి మీద పెట్టుకుని చెవులు చేసుకుందామా, ముక్కులు చేసుకుందామా, గాజులా ఏంటి, ఓ నాకు ఇంత బంగారం చూసాం మురిసిపోతుంటుంటారు. అక్కడ ఏం చేస్తారు తెలుసండి? వీధులేనంట బంగారు వీధులు అంటండి. బంగారు వీధులు నడవటమండి, నెత్తి మీద పెట్టుకుంటాం కాదు, ఆ బంగారు వీధులు నడవాలి. చాలా ఉన్నతమైన. చూసారు, ఒకసారి ఆలోచించారా? ఎంత గొప్పదో ఆ లోకం, ఎంత ఉన్నతమైనదో లోకం, ఎంత ఆనందకరమైనది బాబండి ఆ లోకం. ఈ మాటలంటేనే ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా. అయితే మరొక లోకం ఉందండోయ్. ఏ లోకం? పాతాళ లోకం. ఏ లోకం? పాతాళ లోకం. ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. ఈ 3 లోకాల గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూలోకంలోనేమో ఏంటి? మరణము, జననము, దుఃఖము, సంతోషం, ఆకలి, దాహం, ఇక్కడ వేదనలు, బాధలు, కన్నీళ్ళు, ఒక పక్కన సుఖభోగాలు. మనం ఇక్కడైతే ఒక చిన్న కోడి తెచ్చుకుని ఫ్యామిలీ అంతా తింటాం. అదే దుబాయ్, కువైట్లో అయితే ఒకడే మింగేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే కోడి, అక్కడ ఒక్కడే మింగేస్తాడు. అక్కడ ఎంత సుఖమో, ఏసీ కార్లు, బంగ్లాలు, వాళ్ళకి ఎంత ఆనందం. ఎక్కడైతే మనకి ఏసీలు ఉండవు, ఆ ఫ్యాను మొత్తం ఆరిపోతున్నాయి కదండి పక్క నుంచి. చూసారా? ఒక పక్కనేమో ఆనందం, సంతోషం, ఇక్కడ ఒక పక్కనేమో భయంకరమైన పరిస్థితులు. ఈ లోకంలో ఇలా ఉంది. ఒక్కసారి దేవుడు ఉన్న లోకం ఉంది, ఇక్కడికి వెళ్తుంటే అక్కడ అంతా కూడా ఎలా ఉంది? కూల్ కూల్, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అక్కడ అసలు బాధ అంటానికి, వేదన అంటానికి, మరణం అంటానికి, దుఃఖం అంటానికి తావే లేదు. కానీ మరొక లోకం ఉందండి. ఆ లోకం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. లోకాసు వార్త 8వ అధ్యాయం. లోకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చచ్చిండేను కనుక వాడు తన పేరు చెప్పి, నెక్స్ట్ మాట నాకు కావాలి, కోసం ఇక్కడికి వచ్చాను, చెప్పి పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను మరో సువార్త అంటే మిగుల బతిమాలుకునేను అని అన్నది. ఏండి, ఇక్కడ దెయ్యాలకి పాతాళం అంటే ఎందుకు భయం? వేడుకుంటున్నా ప్రభువారిని, ప్రభువా దయచేసి మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దని వేడుకుంటున్నాయి, ప్రభువుని రిక్వెస్ట్ చేస్తున్నాయి, బ్రతుములాడుకుంటున్నాయి. ఎందుకు ఆలోచించారు మీరు ఎప్పుడైనా? ఎందుకు దెయ్యాలు యేసు ప్రభువుని బ్రతిమలాడుతున్నాయి? మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దు ప్రభు, మీ పాదాలు పట్టుకుంటామంటున్నాయి. దెయ్యాలకు బాగా అర్థమైంది కానీ ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు సమాజానికి అర్థం కావట్లేదు, మనుషులకి, భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి. ఇందుకు ఏంటయ్యా అక్కడున్న పరిస్థితులను మనం ఆలోచిస్తే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏంటి అక్కడ, ఏముంది అక్కడ? ఎందుకంత భయపడిపోతున్నాయి? ఎందుకంత వణుకుపోతున్నాయి దయ్యాలు? 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలోనికి, బిలాములోనికి త్రోసేసి, అంటే అక్కడ ఒక భయంకరమైన చీకటి ప్రాంతంలోకి వాళ్ళని తోసేశాడు. ఏంటెందుకు చీకటిలో తోసేస్తే ఏముంది? చీకటిలోకి వెళ్ళిపోతే ఏముంది? ఏమీ కనిపించదు.
అంత అంధకారం, చీకట్లో లైట్ ఆడిపోగానే మన అంతా ఎక్కడో అక్కడ ఉండిపోతాం, కనిపించేది ఏమీ కాదు. అంటే అది ఒక బాధకరమైన ప్లేసు, ఒక వేదనకరమైన ప్లేస్ అది. గనుక ఇంకా చెప్తున్నారు మత్తయి సువార్తలో ప్రభువారు 13వ అధ్యాయంలో ఇంకా ఏముందో ఎక్కడ అంటున్నాడంటే 13వ అధ్యాయం 50 వచనం, ఈ పాతాళ లోకంలో దెయ్యాలు వణుకుపోవడానికి కారణం అది ఒక భయంకరమైన బిలాము, భయంకరమైన చీకటి ప్రాంతము. వీరిని అగ్నిలో గుండంలో పడవేదురు, అక్కడ ఏడుపు ఏడుపు. పండ్లు అంటే ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు అనుకున్నారు ఉండోయ్, కాదు కాదు. ఏం పండ్లు? 32 పళ్ళు. అక్కడ ఏడుపును పండ్లు కరుగుటయు ఉండును ఉండును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 వచనంలో అదే మాట. వీటిని ఆ చీకటిలో త్రోసివేయండి, మరియు పనికి మాలిన నేను చదివినప్పుడు ఆ మాట కంటిన్యూ చేసేసుకోవాలి. వీటిని చీకటిలో త్రోసివేయండి, తోసివేయండి. అక్కడ ఏడుపును పండ్లు, అక్కడ ఏడుపును. ఆ చీకటిలో ఏముందో తెలుసా? ఆ చీకటిలో ఎందుకు దయ్యాలు వణుకుపోతున్నాయి, ప్రభువారిని పిలుస్తున్నాయో తెలుసా? ఆ చీకటిలో ద్రోసివేయడానికి కారణం, ఆ చీకటి పాతాళంలో ఆ పరిస్థితులు ఎలా అంటే అక్కడ ఏడుపును పండ్లు కొరు, అంటే చాలా బాధకరమైన ప్రదేశం. ఇంకా అంటాడు ప్రకటన గ్రంథంలో 14-11 వచనంలో, నెమ్మది లేని వారై, ఆ మాట చదవాలి, వారు ఎక్కడే ఉంటారు. అది ఏముందో తెలుసు అక్కడ? ఆ పాతాళంలో నెమ్మది లేని వారై ఉందురు. నెమ్మదిలో ఉండదు అక్కడ, విశ్రాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఆ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. ఎక్కడో తెలుసా? ఆ పాతాళ లోకం. ఇంకా అక్కడ లూకాసు వార్త 16:23లో నీళ్ళ కోసం కేకలేస్తున్నాడు. తండ్రివైన అబ్రహమా, అయ్యో నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు. దేంతో? ఒక బిందు నీళ్లు పంపించు, సాధ్యమైతే ఒక బాటిల్ పంపించు అన్నాడా? ఎంత నీళ్లు? తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి. అంటే అక్కడ ఏమి లేవు, నీళ్ళు లేవు. మరి ఏడిచాడు కదండి, అంటే ఏడిస్తే నీళ్ళు వచ్చి ఏడుపు కదా అది. కన్నీళ్ళు తాగేద్దాం అనుకున్నారా? ఏడు నీళ్ళు వచ్చే ఏడుపు కాదు అది, చాలా భయంకరమైన ఏడుపు. గనుక ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ ఈ లోకమైన పాతాళ లోకం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ అంతా ఎలా ఉంది? అక్కడ నెమ్మది ఉందా? ఆనందం ఉందా? సంతోషం ఉందా? విశ్రాంతి ఉందా? నీళ్ళున్నాయా? ఆహారం ఉందా? ఏమీ లేదు. పరలోకం ఎంత ఉన్నతమైన లోకం, ఎంత ఆశీర్వాదకరమైన లోకం, ఎంత మహోన్నతమైన లోకం అది, దేవుడు ఉండే లోకం. కానీ ఈ పాతాళ లోకం చూసేటప్పటికి ఎలా ఉందో తెలుసా? అంతా వేదనే వేదనే, నెమ్మది లేదు, పళ్ళు కడుపు, ఏడుపు, నీళ్లు లేవు, అబ్బో కేకలు, అరుపులు, ఇంకా మీకు చూపించట్లేదు. కలవరం కలవరం, గందరగోళం, ఎవడ బాధ ఎవడు చూసే పరిస్థితులు కాదు. ఈ సంగతులు మీకు ఎందుకు చెప్పినా తెలుసా? ఈ భూలోకంలో బ్రతుకుతున్న వాళ్ళు ఆ 2 లోకాల్లో ఏదో లోకానికి చచ్చిపోవు కానీ వెళ్ళిపోవాలి. మరలా ఈ భూమి మీద ఆకలితో, సంతోషంతో, ఆరోగ్యంతో, రోగంతో ఈ పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న ఈ మనుషులు మరణించగానే ఆ 2 లోకాలలో ఏదో ఒక లోకానికి వెళ్ళిపోవాలి. అయితే ఈ పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళిపోతారు? కీర్తనల గ్రంథము 49:14. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 14 వచనం చూడండి ప్రియా దేవుని వర్లరా. పాతాళములో మందగా కూర్చబడుదురు. 14 అదేనండి, 49:14 అదేనండి. అక్కడ దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళములోనికి దిగిపోతారు. ఉందన్న మాట పైన కింద కానీ
దుష్టులను దేవుని మరిచి జనులందరూ ఆ పాతాళంలో దిగిపోతారట. అంటే ఈ భూమి మీద శరీరముతో ఈ ఆనందము, సంతోషము, సుఖదుఖాలతో బ్రతుకుతున్న ఈ మనుషులు అండి, ఒకవేళ దేవుని మరిచి దుష్టులుగా బ్రతికితే ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. ఈ భూలోకంలోని కష్ట దుఃఖాల మధ్య, ఈ ఆనంద సంతోషాల మధ్య, ఈ వేదనల మధ్య ప్రభువును నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ఆ దేవుడుండే లోకం, పరలోకానికి వెళ్తారు. ఏ లోకం వెళ్తా అనుకుంటున్నారు మీరు ఏంటి? అందరు కూడా ఓటు దేనికేస్తారు? పరలోకమే. అందరు ఓటు దేనికి? కానీ అంత ఈజీ కదండి అది. ఏంటి, ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలంటే అంత కష్టమండి? ఈజీ అమ్మా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలంటే. ఈ మధ్యన చాలామంది నీట్ అంటే చాలా కష్టమండి అంటున్నారు. అంటే కోచింగ్, లాంగ్ కోచింగ్, ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్నారు. చాలా కష్టమండి నీటిలో ర్యాంక్ రావాలంటే. మరి పరలోకం అలా చర్చికి వెళ్ళి నీకున్నది కొంచెం వేసేసి వచ్చేది ఇచ్చేస్తారా? అంత ఈజీయా? అందుకనే ప్రభువారు చెప్పారు, పరలోక రాజ్యములో ప్రవేశింపాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారి వల్ల చాలా కొద్ది మంది. ఇరుకు దూరం వెళ్ళేవాళ్ళు, పాతాళంకి వెళ్ళేవాళ్ళేమో గుట్టలకు వెళ్ళిపోతారంట. పరలోకం వెళ్ళేవాళ్ళు చాలా కొద్ది మంది. ఆశ్చర్యపోయారు శిష్యులు, ప్రభా పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్ది మందేనా? అవును, మీరు ఇక్కడ మాట్లాడుకున్నంత, మీరు చదువుకున్నంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం, చాలా కష్టం. మీకు ఎందుకు ఈ మాట చెప్పినట్టే, పరలోకం వెళ్ళేది ఎంత ఉన్నతమైన లోకముగా, ఎంత అత్యున్నతమైనదిగా, ఎంత గొప్పగా ఉందో ఆ పరిస్థితులు మీకు వాక్యం ద్వారా చూపించాను. అదేవిధంగా ఆ పాతాళ లోకం, వేదనకరమైన లోకము, ఆ పరిస్థితులలో మీకు చూపించాను. కానీ ఈ భూలోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆ పాతాళంకి వెళ్ళిపోతాం. కానీ ఈ భూలోకంలో ఈ కష్టాల మధ్యన, ఈ వేదనల మధ్యన, ఈ రోగాల మధ్యన దేవుని కోసం మన శరీరాలను సమర్పించి బ్రతికితే ఆ నిత్య జీవానికి వెళతాం. చాలా కష్టపడితేనే, చాలా ప్రయాసపడితేనే మనం ఆ లోకాన్ని మన ఇక్కడే కష్టాలు ఉన్నాయి కదండి, ఇక్కడే సమస్యలు ఉన్నాయి, ఇక్కడే రోగాలు కదండి. అంటే ఈ రోగాల మధ్యన ఇంకా ప్రభు కోసం మనం కష్టపడితే, ఇంకా మన దేవుని కోసం బ్రతికితే బాధలు లేని లోకం, వ్యాధులు లేని లోకం, మరణం లేని లోకం, ఆకలి లేని, దాహం లేని లోకానికి వెళ్ళిపోతాం. దయచేసి ప్రేమ దేవుని, మనం ఇంకా బ్రతుకున్నాం. ఈ వేదనకరమైన స్థలాన్ని తప్పించుకుని ఆ పరలోకానికి వెళ్ళే మంచి అవకాశం ఉంది. కానీ మనకున్న ఈ భక్తి సరిపోదండి, ఈ ప్రార్థన సరిపోదు, ఈ విశ్వాసం సరిపోదు. ప్రభువారు చెప్పారు, మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు ఆ రాజ్యంలోనికి చేరలేదు. నా సమయమైంది గనుక ఈ మూడు లోకాలలో ప్రభు దేవుడు కలిగజేసి, మూడు లోకాల్లో ఒక లోకమేక ఆనందమే, మరొక లోకం దుఃఖమే, మరొక లోకం భూలోకం. అన్ని ఆనంద, సంతోష, నెమ్మదులు, దుఃఖములు అన్ని కలిసి ఉన్నాయి. కానీ మరొక రెండు లోకాలు, ఒక లోకంలో ఆనందమే ఆనందం, మరొక లోకంలో బాధలే బాధలు. ఈ భూమి మీద ఉన్న మీరు డిసైడ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన నా ఉన్నతమైన నామానికి వందనాలు. ఇగో నీ దాసుడిగా ప్రభా, మీరిచ్చిన ప్రభా నీ మాటలు, మీరు చెప్పమన్న మాటలు, నీ పిల్లలైన వారికి భూమి మీద బ్రతుకుచు శరీరాలు ఉన్నాయి బిడ్డలు, మరణించగానే మరొక లోకాలు ఎదురు చూస్తున్నాయని, ఆ లోకాలలో స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నాయో కొద్ది మాటలు నీ బిడ్డలకు వివరించాను తండ్రి. నీ పిల్లలు విన్నారు నాయన, ఒక్కసారి ఆలోచించుకుని మనసును వరకు దయచేయండి. ఏదోలాగా బ్రతికేస్తే వెళ్ళిపోయేది కదా పరలోకం, ఏదోలాగా బ్రతికేస్తే వెళ్ళిపోయేది నరకం, వేదనకరమైన స్థలం. ఇగో నీ దాసుని మదిలో ప్రభా నీవిచ్చిన ఇక మా ఆలోచన, ఇగో తండ్రి అన్నయ్య గారు, ఇర్మియా గారి ద్వారా ఏర్పాటు చేసిన 3 రోజులు, 2వ రోజు తండ్రి జరుగుతున్న కార్యక్రమం బట్టి స్తోత్రాలు. ఇక నీ దాసుని కూడా బలపరిచే, అనేక మందిని ఆ నరకం నుంచి తప్పించి జీవాన్ని నడిపించాలని ప్రభా గొప్ప ఆశతో నాయన, ఎంతో భారంతో, బాధ్యతతో నీ దాసుని ద్వారా ఈ మహాసభలు జరిగింప చేయొచ్చును. కొద్ది మందిని ఆలోచించి వారి జీవితాలు మార్చుకునడానికి, ఆ నరకాన్ని తప్పించుకుని జీవానికి వెళ్ళడం మంచి గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం శరీరాలు ఉన్నారు కనుక మీరు వారికి అనుగ్రహిస్తున్నారు. ఈ మాటల ద్వారా ఆలోచిస్తారని, మనసులో మార్చుకుని కష్టమైన వ్యాధులైనా, రోగములైన, తెగుళ్ళైనా నీకోసం ఉన్నతంగా బ్రతుకుతారని దాసునికి ఇచ్చిన ఆలోచనను నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పు కలిగించి, మారు మనసు రక్షణ పొందుకుని అనిచ్చే రాజ్యం కోసం ప్రయాసపడడానికి సహాయం దయచేయమని మరొకసారి నేను దాసులకు చెప్పిన నీ మాటలు వారి హృదయం ఫలింపచేయమని, ఇటు అవకాశాన్ని ఇచ్చిన తండ్రి నీకే వందనాలు. దాసులు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలండి. అధ్యక్షులు